మీడియా మిత్రులందరికీ నమస్కారం సార్. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలతో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2-3 రోజులుగా సంక్రాంతి నుంచి చూస్తున్నాము. టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, మంత్రివర్యులు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి వాళ్ళ మనసులో మాట, కోరిక అని చెప్పి అనేక సందర్భాల్లో వాళ్ళ నాయకులు కొన్ని చోట్ల మాట్లాడుతున్నారు. 2-3 ప్రాంతాల్లో కూడా చూసాం మనం ఆయన డిప్యూటీ సీఎం చేయాలనేసి. వాళ్ళ కోరిక డిప్యూటీ సీఎం చేయాలని నారా లోకేష్ గారి కోరిక కూడా తప్పు కాదు. ఏ పార్టీ నాయకుడిని ఒక హోదాలో చూడాలనో, వాళ్ళ కార్యకర్తలు ఒక నాయకుడి హోదాలో చూడాలనో వాళ్ళ కోరిక ఉండడం తప్పు కాదు, మంచిది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరిక ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరిక ఉంటుంది, ఆయన ఒక హోదాలో చూడాలని మాకు కోరిక ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చూడాలని 10 ఏళ్ళగా జనసేన పార్టీ కోట్లాది మంది కార్యకర్తలు, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కులాలు కూడా కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేసి. కాబట్టి మాకు కోరిక ఉంటుంది, కోరికలు అందరికీ ఉంటాయి. వాళ్ళ కోరికని బహిర్గతం చేశారు, మేము చెప్పలేకపోయాం అంతే, చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు కూడా పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి చూడాలని ప్రజారాజ్యం పార్టీని పోయినాం, తర్వాత జనసేన పార్టీ వచ్చింది, జనసేన పార్టీ నుంచి చూస్తున్నాము ఆయన ముఖ్యమంత్రి చూడాలని. మేము ఒకటి చెప్పేది ఏమంటే, ఒకటే కూటమిలో మనం ఉన్నప్పుడు ఎన్నికల ముందు ఏదైతే ఒప్పందాల ప్రకారం పెద్దలు ఇద్దరు అధినాయకులు కూర్చొని ఒప్పందాల ప్రకారం ఎన్నికలకు వెళ్ళామో దాన్ని కంటిన్యూ చేస్తేనే మంచిదిగా ఉంటుంది కూటమికి రాబోయే రోజుల్లో కూడా. ఆ ఒప్పందం ప్రకారం ఉంటే బాగుంటుంది. కానీ మళ్ళీ టీడీపీ నాయకులు అత్యుత్సాహంతో, ప్రేమతో మాట్లాడుతుంటే, ప్రేమ మాకు మా నాయకుల మీద చాలా ఉంటుంది, ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉంటుంది మాకు కూడా. కాబట్టి మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కొన్ని విషయాల్లో కూటమిలో ఉన్నామని ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది వైసీపీ పేటీఎం గాలికి ఒక అవకాశంగా దొరుకుతుంది. వైసీపీ పేటీఎం గాళ్ళు జోబీలో మైకులు వేసుకుని తిరుగుతుంటారు. ఇప్పుడు 1-2-3 ఉన్నారు, వాళ్ళు మైకులు వేసుకుని తిరుగుతూ వెంటనే కూటమిలో ఏం చెప్తే టపా నుంచి మాట్లాడేస్తారు బయటకు వచ్చి, అది అయిపోయింది, చీలిపోయింది, కూలిపోయింది, పారిపోయింది అనేసి. అలా కాదు కదా. ఇక్కడ ఒప్పందం ప్రకారం ప్రజలకి మనం ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తున్నారు, శ్రమిస్తున్నారు నిత్యం. చంద్రబాబు గారు శ్రమిస్తున్నారు, లోకేష్ గారు శ్రమిస్తున్నారు, అందరూ పనిచేస్తున్నారు. పార్టీ ముందుకు తీసుకెళ్తాం, ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. కాబట్టి ఒకటే మనం చెప్పడం అంటే, కూటమి నాయకులు మనం ఈ సోషల్ మీడియాలో ఈ బహిరంగ మాట్లాడడం వల్ల వైసీపీ నాయకులకి అవకాశం ఇచ్చినట్టు అయిపోతుందేమో, వాళ్ళకి మాట్లాడుకునే ఛాన్స్ ఇస్తున్నామేమో అనిపిస్తుంది అభిప్రాయం. అలాగే ఇంకో విషయం తెలుసుకోలేమంటే, మెగా బ్రదర్స్ అంటే 3 కాదు, మెగా బ్రదర్స్ అంటే 4. పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, చిరంజీవి గారు, చంద్రబాబు గారు, 4 మెగా బ్రదర్స్గా మేము భావిస్తున్నాం. మనం చూసుంటాం ఎన్నికల ముందు కానీ, ఎన్నికల ప్రమాణ స్వీకారం రోజు కూడా చూసాం, ఇప్పుడు కూడా చూసాం. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నాకు తెలిసి చిరంజీవి గారితో కన్నా ఎక్కువ చంద్రబాబు గారితోనే జర్నీ చేస్తున్నాం మేము. అన్న తమ్ముల ఆప్యాయత, అంత ప్రేమ అనుబంధాలు ఉన్నాయి. ఎవరు చూస్తే కూడా నిజమైన అన్న తమ్ములు కూడా అంత బాగుండరేమో, ఆ విధంగా మేము ఉన్నాం. కాబట్టి ఈ కూటమి, ఈ బంధం, ఈ ప్రేమ కలిసి ఉండాలి ఎప్పుడు. మనం 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నాక ఈ కూటమి ఉండాలి. ఒప్పందం ప్రకారం ఏదైతే ఉందో అది మాత్రమే మనం ముందుకు తీసుకెళ్తే మంచిది. కానీ ఇలా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళ మనసులో మనం మాట్లాడుకోవచ్చు, అందరికీ ప్రేమ ఉంటుంది, నాకు కూడా ప్రేమ ఉంది. నాకైతే పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి చూడండి ఎన్నో సంవత్సరాల కోరిక. నడిచొచ్చి అన్ని గుళ్ళు నడిచొచ్చి గుండు కొడుతున్నాం, ముక్కున్న అన్ని గుళ్ళకి ఉంటుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వైసీపీ పేటీఎం గాలికి మాట్లాడుకునే అవకాశం, ఈ పేరు అలాంటోడు, ఈ రోజు అలాంటి వాళ్ళు, వీళ్ళందరూ మైకులు జోబీలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. కొంతమంది అధికార ప్రతినిధులు వెంటనే మాట్లాడద్దామనేసి టపక్కన తీసేసి అలా ఛాన్స్ ఇవ్వకుండా ఉంటే మంచిదని చెప్పి కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంపై 2 రోజులుగా డ్రోన్లు డ్రోన్ల విషయము ఇప్పుడే కొత్తగా దానికి 5 మంది కమిటీ వేశారు పోలీస్ అధికారులతో. అది జరుగుతోంది, విచారిస్తాము. ఎందుకంటే డ్రోన్లు మేము అధికారులు ఉన్నాం, 2 నిమిషాలు టపాం పెట్టేస్తాం మేము. ఎవరు ఎగరేస్తారు కూడా, అది వైసీపీ నాయకుల పనే లేదా ఇంకెవరిదైనా పనే, మేము పట్టేస్తాం. డ్రోన్లు ఎగరేసేంత మాత్రం భయపడిపోతారు. పవన్ కళ్యాణ్ గారు బయటికి గారు ప్రజల్లో తిరగరేమో, ఆఫీస్లో ఉండిపోతారేమో అనుకోండి భ్రమ. డ్రోన్లకి గల్ల కింద భయపడే వ్యక్తి కాదైనా. పవన్ కళ్యాణ్ గారికి అవసరమైతే సెక్యూరిటీ పెంచాలి.
ఇంకా భద్రత పెంచాలి. పవన్ కళ్యాణ్ గారి అవసరం ఈ రాష్ట్రానికి, ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఆయన సేవలు చాలా అవసరం. కాబట్టి భద్రత పెంచాలి. మేము కూడా కేంద్రానికి లేఖ చేస్తాం. కేంద్రం కూడా మాత్రమే ఉంది, మా పార్టీ అంతా కలిసే ఉన్నాం కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు నాట్ ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలు, భారతదేశ రాజకీయాలకే పవన్ కళ్యాణ్ గారు అవసరం. కాబట్టి ఆయనకు సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉంది, పెంచుకుంటాం. ముందుగా ఈ కామెంట్స్ అన్నీ కూడా వ్యక్తిగతంగా ఆలోచించిన తర్వాత మనం జన సైనికులు, కోట్ల మంది జన సైనికులు కోరుకున్న కోరిక, మేము కూడా మా నాయకుడు ముఖ్యమంత్రి చూడాలని మనందరికీ కోరికలు ఉన్నాయి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. పట్టేస్తామన్నా, ఎంతసేపు రేపటికంతా పట్టేస్తాం, ఇందులో ప్రసక్తి లేదు. ఎవరు ఎగరేస్తుంది? అదేమైనా డ్రోన్లు ఎగరేయడానికి అదేమైనా సినిమా షూటింగ్ జరుగుతుంది అక్కడ? డ్రోన్లు ఎగరేయడం పార్టీ కార్యాలయం, డ్రోన్లు ఎగరేయడం మీద డ్రోన్లు ఎగరేయడం పార్టీ కార్యాలయం. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఆఫీస్లో, అంత సిబ్బంది ఉంటారు, పైన ఎగరేసి అంటే రెక్కి నిర్వహిస్తున్నారేమో. ఎక్కడెక్కడ పాయింట్స్ చెక్ పాయింట్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ సెక్యూరిటీ ఉందో, ఎక్కడెక్కడ సెక్యూరిటీ లేదో, ఎన్ని కిలోమీటర్ ఉంది ఆచరణ చూస్తున్నారేమో. ఎందుకంటే చెప్తున్నాం కదా, పవన్ కళ్యాణ్ గారి దెబ్బ జగన్ గోప గుయ్యమంది, భయపడ్డాడు. మొత్తం వైసీపీ శ్రేణులు భయపడింది. అంటే వాళ్ళ మీద మనం డైరెక్ట్ చెప్పలేము కదా, ఆధారాలు కావాలి. దొరికితే ఖచ్చితంగా అయితే చర్యలు తీసుకుంటాం, వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదన్న. అంటే ఈ నారా లోకేష్ అభిమానులు ముఖ్యమంత్రి కావాలనుకున్న విషయం అంటే మీ కూటమిలో తెలిసిపోయింది అలా ఒకటన్నా. మేము కూడా మొన్న టీవీలో చూసాము, కాకినాడలో ఒక నాయకుడు, అలాగే నెల్లూరులో ఒక నాయకుడు, రాజంపేటలో ఒక నాయకుడు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కోరిక మంచిదే అన్న, మేము తప్పట్లే. ఎవరికైనా ఉంటుంది కోరిక, ఉప ముఖ్యమంత్రి కావాలి, మా నాయకుడు హోదాలో ఉండాలి, తిరగాలంటే తప్పేం లేదు. మా కోరిక ఉంటుంది కదా, మేము కూడా చెప్పుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని తప్పించిపోతున్నాం కోట్ల మంది జన సైనికులు. కాబట్టి మాకు కూడా కోరిక ఉంది. కోరికలు అనేది ఉంటాయి అందరికీ, మంచిదే. బట్ మనం కూటమిలో ఉన్నాం కాబట్టి ఇంకో పార్టీకి, ఫేక్ వైసీపీ పార్టీకి, ఎందుకు ఫేక్ వైసీపీ పార్టీ ఉంటుందో తెలుసా? ఆ పార్టీ జగన్ది కాదు, ముందు తీసుకోవాలి మనం. ఆ పార్టీ జగన్ది కాదు. ఆ పార్టీకి మనం అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళు అదే పనిగా సోషల్ మీడియాలో మనకి గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.